ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి వేడుకలను శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్ హాజరై మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిరావు గోవిందరావు పులే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మాలి కుటుంబానికి చెందిన కుటుంబంలో 1827లో ఏప్రిల్ 11న జన్మించాడని, వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పూలే చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయాల సాధనకే బీసీ సోదరులు ఐక్యంగా ఉండాలని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పులే గారిది అంబేద్కర్ గారికి ఆదర్శం జ్యోతిరావు పులే గారు అవడంలో ఆశ్చర్యం ఏమున్నది. అట్లనే ఈ మహిళలకు భర్త చనిపోయిన వారి యొక్క పిల్లలకు భర్తలు చనిపోయిన వారికి ఒక ఆశ్రమాలు ఏర్పాటు చేయడం కానీ, ఈ యొక్క అమ్మాయిలకు మాత్రమే స్కూల్స్ ని పెట్టి ఫస్ట్ తన భార్యను నేర్పించి చదువు నేర్పించి మిగిలిన వాళ్ళని అమ్మాయిలను తీసుకొచ్చి స్కూల్స్ లో చేర్పించడం కానీ, ఒక సమాజంలో మార్పులు తీసుకురావడానికి పోరాటం చేసిన వారు మహాత్మా కాక ఏమవుతారు. సో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మహాత్మా జ్యోతిరావు పులే గారి యొక్క జయంతి వేడుకలను తీసుకోవడం, దానికి మన చైర్మన్ ఎండి గారు బలరాం నాయక్ గారు ఆదేశాలు ఇవ్వడం అనేది మనందరి తరఫున కృతజ్ఞత తెలుపుకోవాలి. అట్లే దీనికి కృషి చేసిన బీసీ అసోసియేషన్ నాయకులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒకటే కుటుంబం అనే వైపు సమాజము అందుకోవాలని మనందరం కూడా మనకు తోచిన విధంగా మన శక్తి సాయశక్తుల దీనికి కృషి చేయాలని, సింగరేణి కాంగ్రెస్ సంస్థ వీటిలో ముందుంటుందని గౌరవ ఎండి బలరాం నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో కానీ మిగిలిన ఉన్నతాధికారుల నాయకత్వంలో ఈ సంస్థ ఈ యొక్క విలువలను కాపాడడంలో మన సంస్థలో గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు ఏవైతే అవకాశాలు కోల్పోతున్న కమ్యూనిటీస్ కి వారి యొక్క అవకాశాలు కల్పించడంలో ముందుంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, బీసీ లైజన్ అధికారి పెరుమాల శ్రీనివాస్, గుర్తింపు యూనియన్ నాయకులు రంగు శ్రీనివాస్, ఎస్ఓ2 జీఎం గోపాల్ సింగ్, అధికారుల సంఘం వరప్రసాద్, మల్లేష్, అధికారులు వెంకటేశ్వరరావు, ఆంజనేయ ప్రసాద్, కుమారస్వామి, ధనలక్ష్మీబాయి, మోహన్ రావు, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.